నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. వేసవి వచ్చిందంటే మామిడికాయలు అందుబాటులోకి వస్తాయి. ఆవకాయ పచ్చడిని తయారు చేస్తారు. చక్కటి కారం, మంచి ఎంపిక చేసినటువంటి కాయలతోటి కారం, కొంతమంది అయితే దంచిన కారం, కొంతమంది అయితే మరబట్టినటువంటి కారం, తగిన పాలలో ఆవపిండి, మెంతు పిండి, ఇంకా కొంచెం ఇష్టపడే వాళ్ళు అయితే వెల్లుల్లిపాయలు అధిక శాతంలో వేసి మామిడికాయ ముక్కలతోటి ఆవకాయ పచ్చడి చేస్తారు. ఈ మధ్యకాలంలో ఆవకాయ పచ్చడి కొనుక్కోవడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అయితే ఆవకాయ పచ్చడి ఇంట్లో చేసుకుని తగిన పాళ్ళల్లో ఆవకాయ పచ్చడి తినటం వల్ల చాలా ఉపయుక్తం. వేడి వేడి అన్నంలో కొంచెం శనగ నూనె వేసుకొని ఆవకాయ పచ్చడి కలుపుకొని తింటే ఆ కారపు అన్నంలో నేతిని కలిపిన దానికన్నా మంచి అనుభూతితోటి మనం ఒక ముద్ద తినగలుగుతాం. ఈ కారపు ఎక్కువగా ఉండేటువంటి పచ్చడి శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని పరిష్కరిస్తుంది, షుగర్ని అదుపులో ఉంచుతుంది. చాలామంది కారం ఎక్కువ తింటే బీపీ పెరుగుతుంది అంటారు. కాదు, రక్తపోటుని నియంత్రించగలుగుతుంది. అంటే రక్త ప్రసరణని బాగా జరపగలుగుతుంది. అలాగే ఊపిరితిత్తులో చెమ్మ చేరితే దాని మీద కూడా ప్రభావం చూపిస్తుందని అంటారు. ఏ శాస్త్రీయమో కాదో తెలియదు. ఏది ఈ ఊపిరితిత్తుల మీద చెమ్మ చేరితే ప్రభావం చూపించడం అనేటువంటి అంశం. అలాగే వెల్లుల్లిపాయలు ఉండటం వల్ల బీపీ ఇదవుతుంది. కొంతమంది ఏంటంటే మెంతిపిండి ఎక్కువ వేస్తారు, దానివల్ల మధుమేహం కలిసి వస్తుంది. సాధారణంగానే మామిడికాయల్లో పులుపు ఉంటుంది కాబట్టి ఈ పులుపు చాలా వాటికి విరుగుడు అని చెప్పంటారు. సో ఆవకాయ పచ్చడి సాధ్యమైనంత వాటికి పెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. అయితే పచ్చడి దుకాణాల్లో కొనకూడదా అని అంటే మనం చెప్పలేము. ఇప్పుడు ఏంటంటే స్వగృహ ఇట్లాంటి, అంటే స్వగృహాల్లో చేసుకోవటం, నేను ఒక కంపెనీ పేరు చెప్పటం లేదు. ఆవకాయ పచ్చళ్ళు వస్తున్నాయి, ఇంటి తయారీ ఆవకాయ పచ్చళ్ళు అని. కానీ బయట తయారయ్యేటువంటి ఆవకాయ పచ్చళ్ళలో వినిగర్ కలుపుతారు. దాంతోపాటు ఏంటంటే ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఆవకాయ పచ్చడి ఆరోగ్యానికి మంచిది.